సినిమా చాలా బాగుంది. ఫస్ట్ టైము డైరెక్టర్కి విజయ్ బిన్ని అని చెప్పేసి ఫస్ట్ అతను బీటెక్ చేశారనమాట. అతనికి ఛాన్స్ ఇచ్చారు నాగార్జున గారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్. అసలు స్టోరీ విషయానికి వస్తే స్టోరీ చాలా బాగుంది. అసలు ఒక ముగ్గురు అనాథల స్టోరీ అనమాట. అసలు సినిమా స్టోరీ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. నాగార్జున గారి స్టైల్ ఉండిద్ది ఈ సినిమాలో. నాకైతే ఒక ధనుష్ని చూసినట్టు అనిపించింది. ధనుష్ గారు సినిమాలు ఉంటాయి కదా రఫ్ లుక్గా, అసలు రంగస్థలము ఆ స్టైల్లో ఉంటుంది అనమాట స్టోరీ మొత్తం. అసలు నాగార్జున గారు అంతకుముందు వైల్డ్ డాగ్ ఇలాంటి సినిమాలు తీశారు. అలాంటి సినిమాలు గన్స్ తీసుకొని అలాంటి సినిమాలు చేయొద్దండి నాగార్జున గారు. కత్తులు పట్టుకొని ఇలా నరుకుతుంటేనే సినిమాలు బ్లాక్ బాస్టర్లు అవుతాయి. మీరు ఇప్పటి నుంచి కత్తులు రెడీ చేసుకోవడం స్టార్ట్ చేయండి. చాలా బాగుంది సినిమా. అసలు ముఖ్యంగా డైరెక్టర్ గురించి చెప్పాలండి. అసలు డైరెక్టర్ ఎంత బాగా తీశాడంటే ఈ సినిమాని అసలు ఓ రేంజ్లో ఉందన్నమాట. అసలు ఫైట్లు కానీ ఆ ఎమోషన్ క్యారీ చేయడం కానీ స్టోరీని ఫస్ట్ నుంచి ఒక 2 గంటల 30 నిమిషాలు స్టోరీ నడిపిన విధానం కానీ ఎక్కడ బోర్ కొట్టదండి. అసలు సినిమాని చాలా బాగా తీశారు. అసలు ఫైట్లు అయితే అసలు ఇతను ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా లేకపోతే అంతకుముందు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అన్నట్టు అంత బాగా తీశారు విజయ్ బిన్ని గారు. నాగార్జున గారు అయితే అసలు ఒక ధనుష్ గారిని చూసినట్టే ఉంది నాకైతే. అసలు ఇలా నాగార్జున గారు ఇంకా కొత్త డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీకి అంతకుముందు ఆర్జీవి గారిని పరిచయం చేశారు. ఇంకా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అంటే బంగారాజు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారిని ఇలా చాలామంది కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. అలాగనే విజయ్ బిన్ని అని కొత్త డైరెక్టర్ని పరిచయం చేశారు. బీటెక్ చదివారు బీటెక్ చదివిన అతన్ని కొత్త డైరెక్టర్ పరిచయం చేశారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్. సంక్రాంతికి దాన్ని ఏమంటారు హనుమాన్కి పోటీ ఇచ్చే సినిమా ఏదన్నా ఉందంటే ఇదే. జై నాగార్జున గారు. నేను యాక్చువల్గా అయితే చిరంజీవి గారి ఫ్యాన్ని, కానీ ఈ సినిమా మాత్రం నాగార్జున గారు చించేశారు అంతే.